డియర్ సిటిజన్స్ నమస్తే. ఏపీ అసెంబ్లీలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించిన తీరు, ఆయన కన్ఫ్యూజన్లో ఉన్నారని స్పీకర్ గారు అన్నారు. కన్ఫ్యూజన్లో కాదు, ఆయన డిప్రెషన్కి గురయ్యి ఫ్రస్ట్రేషన్కి లోనవుతున్నారు అని మనమైతే అర్థం చేసుకోవచ్చు. 14 సంవత్సరాలు అధికారానికి రుచిమరిగి ఈ వయసులో 70 సంవత్సరాల వయసులో ఆపోజిషన్ లీడర్గా ఉండాలంటే కొద్దిగా కష్టమే. మరి అలా అని మరి పుత్రరత్నానికి ఆపోజిషన్ లీడర్గా ఇద్దామంటే ఆయనేమో ఓడిపోయి కూర్చున్నాడాయే. మరి ఏం చేస్తాడు డిప్రెషన్కి గురిగాక? అది దాని తాలూకా పర్యవసానమే నిన్నటి ఫ్రస్ట్రేషన్. అందుకే అంత చివాలన లేచి నేల మీద కూలబడ్డాడు. మరి 2 ఎకరాల ఆసామి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఇప్పుడు ఈ 23 మందికి నాయకుడిగా ఉండాలంటే అంతే కదా, అంత ఎత్తు ఎదిగి ఇప్పుడు కింద పడ్డ పరిస్థితి. అందుకే ఈ యొక్క ఫ్రస్ట్రేషన్. అయినా కానీ ఆయనకైతే ఇప్పుడు అసెంబ్లీ పెట్టడం ఇష్టం లేదు. ఎన్నికలు పెట్టు అన్నాడు, కానీ అది కూడా పెట్టరు కాబట్టి పెట్టు అని ఆయన చేత చెప్పించాడు నిమ్మగడ్డ గారితోటి. ఇప్పుడు అసెంబ్లీ పెట్టేవరకు ఇక తప్పదురా బాబు అని హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజు వెడలే రభసకు సభకు టుడు రభస. సో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆయనకి ఇష్టం లేదు. సరే రభస చేశాడు. మీరేమన్నా ఆయనని సస్పెండ్ చేసేస్తే ఈ సెషన్ వరకు తిరిగి మళ్ళీ హైదరాబాద్ పోయేది. మీరేమో టంగ్ స్లిప్ చేశారు. ఫస్ట్ ఈ సెషన్కు అని, మళ్ళా తర్వాత ఈ రోజుకి అన్నారు. ఆయన ఆశల మీద నీళ్లు జల్లేశారు. అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్. సరే, మరి ఈరోజు కూడా అదే పని చేస్తే గిన మరి ఈ సెషన్కి సస్పెండ్ చేస్తే ప్రశాంతంగా తిరుగుటపాలో హైదరాబాదు వెళ్ళిపోతాడు. అది ఆ చర్య ఉభయ కుశలోపరి చర్య కాగలదు. థ్యాంక్ యూ వెరీ మచ్.